హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో వీడియో అండి. నేను ఇంతవరకు ఏ మొక్క వేసినా కానీ అలాగే ఏ పాదు పెట్టుకున్నా ఇప్పుడు వరకు కాయించకుండా అయితే లేవండి. మన టెర్రస్ గార్డెన్లో చిన్న చిన్న కుండీల్లోనే చక్కగా మనం హార్వెస్ట్లు అయితే తీసుకుంటున్నాం కదా, అది మీకు కూడా తెలిసిందే. ప్రతి ఒక్కరు మరి చూస్తారు, చక్కగా కామెంట్లు అయితే పెడతారు. అంజూర చూసారా, మంచిగా పండిపోయింది. మరి ఇప్పుడు వరకు కాయించలేదంటే వాక్కాయల చెట్టు ఒకటే ఉన్నదండి. మరి ఆ వాక్కాయల చెట్టు కూడా నేను వేసి దగ్గర నుంచి నేను దానికి ఎటువంటి కంపోస్ట్ కూడా ఇవ్వలేదు, అలానే వదిలేసాను. మరి ఇప్పుడు దాన్ని మనం ఏం చేస్తే కాయించగలమా అనేసి కాస్త శ్రద్ధ తీసుకుంటే మనం దీన్ని కాయించగలమేమో అని ఆయన అయితే అనుకుంటున్నానండి. చెట్టు అయితే చాలా పెద్దగానే అయ్యింది. ఇదిగోండి, నేను అప్పుడు చాలా చిన్న చెట్టే తెచ్చాను అనమాట. ఇదిగోండి, చూసారు కదా ఇలా అయితే ఉన్నది చెట్టు. అయితే మరి అలా వేసి వదిలేసాను తప్ప ఇంకెటువంటి కంపోస్ట్ కానీ మామూలుగా లిక్విడ్లు అన్నీ ఎలా ఇస్తున్నామో అలానే ఇచ్చాను. మరి ఇప్పుడు దీనికైతే కాస్త శ్రద్ధ తీసుకుని మరి ఏమిస్తే కాస్తదో చూద్దామండి. ఫస్ట్ అయితే చెట్టు అయితే ఇలా ఉన్నది కదా, దీనికి మనం గుల్ల చేసుకోవాలి. ఇలా గుల్ల చేయటం కూడా వీలుగా లేదు కదా, ఈ కింద రివట్లన్నీ మనం కటింగ్ చేసేసుకుందామండి. కటింగ్ చేసేసుకుంటే మొక్క పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని అంటే రీపాటింగ్ టైప్ లో మనం రీపాటింగ్ కాదు, మనం ప్రూనింగ్ చేసుకుంటాం కదా అలాగనమాట. కటింగ్ అంటే మొక్కల్ని మనం ప్రూనింగ్ చేసుకుంటాం కదండి, అలా టైప్ లో దీన్ని కింద నుంచి కాస్త గాలి ఆడేటట్టు చేసుకుందామండి. ఇలాగా మొండు మొక్కలను కూడా మనం టెర్రస్ పైన చక్కగా కాయించుకోవచ్చు కాస్త శ్రద్ధ పెడితే. ఇప్పుడు చూసారా, మనకి స్టార్ ఫ్రూట్ అయితే పండిందండి. ఇదొకటి, ఇదిగోండి, ఇదొకటి కూడా కలర్ చాలా బాగున్నది కదా. ఈ రెండు అంజూరా కూడా పండినవి మనం తీసుకుందాము. అయితే ఇక్కడైతే ఇలా చూడండి ఒకసారి, స్వీట్ లెమన్ అయితే మాత్రం చాలా బాగా వస్తున్నాయి, గుత్తులు గుత్తులు అండి. అయితే ఇప్పుడు కత్తిరి తీసుకొచ్చి దీన్ని మనం కాస్త మంచిగా కటింగ్ అయితే వేసేద్దాం. ఇదిగోనండి, దీనికి ముళ్ళు కూడా ఉంటాయి కదా మరి వాక్కాయల చెట్టుకి. ఇది చాలా జాగ్రత్తగా మనం కట్ చేసుకుందాము. అయితే మనం ఇలా దారి వెళ్ళేటప్పుడు కూడా మనకి గుచ్చుకోకుండా ఉండేలాగా మనం చేసుకుంటే మొక్కని బాగుంటుంది. ఇంకొండేలాగా నేను తీసేస్తున్నాను. ఇలా తీయొచ్చా అని మీరు అనుకోవచ్చు, ఏం కాదని తీయొచ్చు. ఇదిగొండేలాగా ఇప్పుడు వరకు నేను దీన్ని అసలు ముట్టుకోలేదండి. చెట్టు ఎలా ఉన్నదో అదే ఎలా పాతి పెట్టాను అలానే ఉంచాను అనమాట. నేను ఏమి కంపోస్ట్ కూడా వేయలేదు దీనికి అసలు. అంటే కాస్తుంది కదా అనేసి అలానే వదిలేసాను. ఇదిగొండలాగా ఇప్పుడు కాస్త వెలుతురుగా వచ్చింది కదా, ఇదిగోండి. ఈ కత్తిరి కూడా మనకి సరిగ్గా తెగట్లేదు. మనము ఏ మొక్క ఎప్పుడు వేసుకుంటామో తెలుస్తుంది కదా మనకి, వేసుకున్నది దాన్ని బట్టి ఇంకా కాయట్లేదు ఏంటి అని మనం గమనించుకుని దానికి ఇవ్వవలసినవి ఇస్తే తప్పనిసరిగా కాస్తుంది అనమాట. అంటే మన ప్రయత్నం అయితే మనం చెయ్యాలి కదా. ఇదిగోండి, ఇలాగైతే కట్ చేస్తున్నాను. అయితే ఇది ఇంతకు ముందు పూత అయితే వచ్చిందండి, చిన్నగా వచ్చింది, ఇంకా ఒక్కటి కూడా నిలబడలేదు అనమాట. ఇదిగోండి, ఇలా అయితే కట్ చేసుకుని ఓకేనండి, ఇలా అయితే కట్ చేశాను. ఇప్పుడు కాస్త మనకి వెలుతురు వచ్చింది. ఇది మొక్కకి మనం ఏదైనా కంపోస్ట్ ఇవ్వటానికి కూడా వీలుగా ఉన్నదనమాట. అయితే ఇప్పుడు దీన్ని గుల్ల చేసుకోవాలి. ఫస్ట్ మనం గుల్ల చేయకుండా ఎంత వాటర్ ఇచ్చినా కానీ కిందకి దిగదండి అసలు, అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేను చాలా అలాంటివి చూసాను. ఈ వంగ మొక్కలకి ఇలా గుల్ల చేయకపోతే అస్సలు దిగదండి, అస్సలు దిగదు.
వాటర్ ఇచ్చినా దిగదు, ఇంక మొక్క కూడా ఎదుగుదల అనేది ఉన్నదన్నమాట. అందుకే మనం ఇటువంటి పెద్ద సైజు మొక్కలను 1 సంవత్సరం అలా పోయిన తర్వాత ఖచ్చితంగా రీపోర్ట్ అయితే చేసుకోవాలి. ఇదిగోండి యువతల సైడ్ కూడా ఇలాగా గుల్ల చేస్తున్నాను. ఇలా చేసుకుంటే మనం ఏది ఇచ్చినా లిక్విడ్లు కిందకు వెళ్ళి వేర్ల దాకా వెళ్ళాలి కదా మరి. ఇదిగోండి ఇప్పుడైతే ఇలా చేసాను, చూసారా చక్కగా గుల్ల గుల్లగా వచ్చింది. మనం ఇచ్చే వాటర్కి అలాగే లిక్విడ్లు కూడా మట్టి టైట్ పడిపోతుంది. ఎందుకంటే ఇది మా ప్రాంతంలో అయితే ఇసుకే, కానీ ఇది కుండి అంటే మనం ఈ మొక్క నాటేటప్పుడు మట్టితో కానీ అలాగే కంకరతో కానీ ఉంటుంది కదండి, అంటే ప్యాకెట్, అది ఎక్కువ టైట్ అయిపోతుంది అనమాట. అందుకనేసి ఇదిగోండి ఇప్పుడైతే ఇలా చేశాను కదా. ఇప్పుడు దీనికి మనం ఏమిస్తే కాస్తుందో చూద్దామండి. ఓకేనండి, ఇప్పుడైతే దీనికి నేను ఏమిస్తున్నానో చూడండి. చూసారా, ఇవి నా చేతిలో ఉన్నాయి. ఏమిటనుకుంటున్నారు, ఒక గుప్పుడు కన్నా కాస్త తక్కువే ఉన్నాయి. వేయనండి పొగాకు కాడలు అనమాట. పొగాకు కాడలు కూడా మన దగ్గర అయితే ఉన్నాయండి. నేను ఇంతకు ముందు కూడా వీడియో చేశాను పొగాకు కాడల గురించి. అయితే ఇప్పుడు ఎండలో తగ్గినాయి కదండి, చినుకులు పడిపోతున్నాయి అంటే మనకి చక్కగా మరి ఈ వర్షాలు వస్తున్నాయి. ఈ వర్షాలకి మనం వర్షాకాలంలోనే ఇవ్వాలండి, ఎండాకాలం అయితే మాత్రం అస్సలు ఇవ్వకూడదు, ఇవి వేడి కదా. అందుకనేసి నేను ఇప్పుడు ఇవి పొగాకు కాడలు ఎలా ఇస్తున్నానండి చూడండి మొక్కకి. ఇదిగోండి ఇక్కడ కాస్త ఇలాగా అనుకుని ఈ మట్టిని ఇలాగా కవర్ చేసేసుకుని, ఇదిగోండి మనం వాటర్ ఇస్తాం కదా, ఆ వాటర్ లోను అలాగే వర్షాలు పడుతున్నాయి కాబట్టి చక్కగా ఇది లిక్విడ్ కిందకి దిగి ఇది చక్కగా కంపోస్ట్ కూడా అయిపోతుంది అండి మట్టిలోను. అలానే ఈ కసరంతా కూడా దిగుతుంది కదా. ఇదిగోండి ఇలాగా ఇలా వేసుకుంటే ఈ పొగాకు కాడల వల్ల కూడా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట మన మొక్కలకి. అది లిక్విడ్ లాగా చేసుకోవచ్చు మనం. ఇలాగా ముండు మొక్కలు, కాయలేని మొక్కలు ఉంటాయి కదా, అలాంటి మొక్కలు కూడా మనం ఇలాగా చేసుకోవచ్చండి. దీనికి వాటర్ ఇచ్చేసుకోవాలి. ఇందాక నేను వాటర్ మొత్తం అన్నట్లకి వాటర్ ఇచ్చాను. ఇప్పుడు ఎంత గుల్ల చేశాను చూసారా, అయినా ఎక్కడైనా వాటర్ కనిపిస్తుందా, అలా ఉంటది అనమాట. మనకి ప్రతి మొక్కకి కూడా ఇలా గుల్ల చేసుకోవాలండి. దీన్ని గుల్ల చేశాను ఆల్రెడీ ఇంతకు ముందు, 1 వారం పైన అవుతుందండి. కొన్ని మొక్కలకి అలా చేస్తూ ఉంటాను నేను ఖాళీ ఉన్నప్పుడు. ఇదైతే చూసారా వాటర్ కిందకి దిగి ముద్దలా కనపడుతుంది మనకి. మరి ఇదైతే ఎంత పొడి పొడిగా ఉన్నది చూసారా, కిందకి దిగట్లేదు వాటర్, ఇది పీచు పట్టేసి అలా ఉంటది అనమాట. అది కొండంత అయితే నేను కటింగ్ చేశాను. చూసారు కదా, ఇలా కాయలేని మొక్కలకి మన దగ్గర ఉన్న కంపోస్ట్ కానీ అలాగే వర్మి కంపోస్ట్ అలా మన దగ్గర ఉన్న ఏదైనా కూడా చక్కగా మనం పిచ్చుకుంటే చక్కగా కాస్తుంది అనమాట. నేనైతే అలానే చేసుకుంటానండి ప్రతిదీని. ఇప్పుడు మల్బరీ చూసారా, ఇప్పుడు వస్తున్నాయి చక్కగా. మరలా కటింగ్ చేశాను దీన్ని కూడా రీపోర్ట్ పెద్ద దాంట్లో పెట్టుకుంటండి, ఇంకా బాగా కాస్తాయి అనుకుంటున్నాను నేనైతేని. చూడాలి. అయితే ఇప్పుడు స్టార్ ఫ్రూట్ అయితే ఎందుకంటే ఇలా ముట్టుకోగానే వచ్చేసింది, బాగుంది, కలర్ కూడా వచ్చింది కదా. ఇదిగోండి ఈ 2 అయితే కోసాను. అలానే ఇక్కడ అంజూరా ఉన్నది కదా, అంజూరా కూడా కోసేసుకుందాము. ఇదిగోండి చాలా బాగా ముగ్గిపోయింది ఇది. ఇలా ముట్టుకోగానే ఎంత పెద్ద పెద్ద సైజులో మనకి చక్కగా ఇలా వస్తుంటే ఇలాగే మన మిద్దె పైనే తినేస్తే ఎంత టేస్ట్ గాని ఆ థ్రిల్లింగ్ వేరుగుంటది అనమాట. హ్యాపీనెస్ అంటే మనం ఇలా పండించుకుని ఇలా తినటం వల్ల కూడా ఒక హ్యాపీగా ఫీల్ అవుతామండి. చూసారా ఫ్రూట్స్ ఇలా చక్కగా మనం వేసుకుని చక్కగా పండించుకుని హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు బీరకాయలు అయితే హార్వెస్ట్ కి రెడీగా ఉన్నాయండి. కొత్త పొదలకి వచ్చినాయి అనమాట. అంటే ఇంతకు ముందు కూడా హార్వెస్ట్ చేసాము. ఇవైతే ఇంకా ఒక 2 days ఆగొచ్చు, తెలుస్తుంది కదా మనకి. పైన చూడగానే తెలుస్తుంది ఏది హార్వెస్ట్ రెడీ అయిందో, ఇంకా ఏది ఎన్ని రోజులు ఉంచాలనేది. ఇదైతే రెడీగా ఉన్నది అనమాట. ఇది ఒకటి హార్వెస్ట్ చేస్తాను. అలానే బుడ్డి కాయలు కూడా ఉన్నాయి కదండి, కవటకాయలు. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇది ఇంకా అవ్వదు, ఇది ఒకటి. అలానే ఇవ్వండి ఇక్కడ కూడా ఉన్నాయి, కానీ ఇంకా 2 days ఆగితే మంచిదా. ఇది ఇంకా ఒకటి చూసారా, ఇదిగోండి ఇలాగా
ఈ ఎన్నులా ఉంది కదా, ఇది ఇలా పైకి ఇలా వచ్చేస్తుంది, అయిపోయినట్టు అర్థం అనమాట మనకి. ఇది ఒకటి, ఇది ఇంకా ఉండాలండి. ఇది కూడా 2 days ఆగొచ్చు. ఓకే, ఇంకోండి ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దాము. అలానే ఇంకా చిన్న కాయలు అయితే ఉన్నాయి అటు సైడ్, చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇక్కడ చూసారా తోరణాలాగా వేలాడుతుంది. ఇది చాలా పాత పాదుకైతే వచ్చింది అనమాట. ఈ పాత పాదు ఎక్కడ ఉన్నది అనేది ఇదిగోండి ఈ టబ్బులో ఉన్నది. చూసారా పాదు కూడా ఎండిపోయింది, కవటకాయ అనమాట ఇది. ఇంకోండి పాదు ఎండిపోయింది. అలానే ఇక్కడ చూడండి ఆ పాది అనమాట ఈ బుడ్డకాయలు ఇవన్నీ. ఇవి కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం చక్కగా. ఒకసారి పిట్ట అలా వదిలేస్తే బీరకాయలు హ్యాపీగా పండించుకోవచ్చు, కాదంటే పురుగుల నుంచి కాపాడుకోవాలి. అదొకటి మనం గమనించుకోవాలి. ఇంకోండి ఇవి కూడా ఇంకా రెడీ అంటున్నాయి అనమాట. 2 కూడా ఇది ఈ పాదు అనమాట, ఈ బుడ్డ పాదు. ఇది ఇంకా ముగ్గు పోతుంది కదండి, ఇంక తీసేయచ్చు. నేను అలా తీసేయచ్చు అంటున్నాను, మళ్ళా 2-3 హార్వెస్ట్లు అయినా తీసుకుంటున్నాను అనమాట. అంత మంచిగా నాకు హార్వెస్ట్లు అయితే వస్తాయి. ఇవ్వండి ఇదైతే కొత్త పాదు, ఇంకా ఇదొకటి రెడీగా కొత్త పాదు. ఇలా మనం చక్కగా చూసారా ఎంత పైకైతే ఎక్కేస్తుందో, ఇది నేను గమనించలేదు. ఇది ఇలా తీసేసి దీని మీదకైతే ఒకసారి ఇలా దారి చూపిస్తే ఇది చక్కగా ప్రాకేస్తుంది. వెళ్ళండి అలాగైతే ఉన్నది. ఇప్పుడు నేను ఈ బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసేస్తానండి. అలాగే మనం వేయకోకుండానే చక్కగా వచ్చే ఆకుకూరలు కూడా కొన్ని ఉన్నాయన్నమాట మన టెర్రస్ పైన. అదేనండి గంగవాయల కూర ఒకటి, ఈ చిలక తోటకూర అంటే నాటు తోటకూర అంటారు కదా. ఒకసారి చూసారా నిమ్మంట్లోను, ఈ నిమ్మంటు నేను ఖాళీగా వదిలేస్తానని మీతో చెప్తాను, ప్రతిదీ లాగేస్తాను, ఇలా ఏ ఒకటి వచ్చేస్తాయి, మనం హార్వెస్ట్లు తీసుకుంటాం. చూడండి ఒకసారి ఎంత మంచిగా ఉంది. ఇది ఒక టబ్బు. అలానే అక్కడక్కడ కుండీల్లో ఉన్నది. ఇక్కడ చూడండి ఇందులో బీరపాదు ఉన్నది. ఈ బీరపాదులో ఇది ఎలా వచ్చేసిందో, నేను అది కూడా హార్వెస్ట్ చేసేసుకుంటాను. లేతగా ఉన్నది కదా, చక్కగా మరి ఫ్రైకి అయితే ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట. అలానే మనం కొన్ని విత్తనాలు అంటే ఇది నార్మల్ తోటకు అంటే విత్తనాలు మనం బయట విత్తనాలు వేసుకుంటాం కదా, ఆ విత్తనాలు అనమాట. ఇది అలా చాలా ఈజీగా ఆకుకూరలు అయితే పండించుకోవచ్చండి. నేను ఈ 2 కూడా హార్వెస్ట్ చేసేసి ఇంకా వీడియోలో అంతా ఎక్కువ వచ్చేస్తుంది కదా, మరి ఇదిగోండి ఇలా లాగేస్తాను. ఇంకా ఇలా లాగేసి ఇంకా లాస్ట్లో మీకు చూపిస్తాను ఈరోజు ఈ 2 హార్వెస్ట్లు. అలాగే 2 రకాల ఫ్రూట్స్ అంటే స్టార్ ఫ్రూట్ ఒకటి, మా అంజూర్ ఒకటి అనమాట. ఇవి మిడతలు తినేస్తున్నాయండి ఆకులను, అందుకే ఇవి హోల్స్ పడినట్టున్నాయి చూసారా. మనకి పురుగులు లేవనుకుంటే మిడతలు ఇలా ఏవోటి టెర్రస్ పైన. ఇదిగోండి చూసారా ఎంత మంచిగా అయితే వచ్చిందో. ఇంకా బీరకాయలు అలానే తోటకూర కుండీలు ఎక్కడెక్కడ ఉన్నదో చూసుకుని మొత్తం లాగేసి మీకు ఇంకా లాస్ట్లో చూపిస్తాను. మీకు బోరింగ్గా ఉంటుంది కదా మరి. ఓకేనండి, తోటకూర కూడా హార్వెస్ట్ అయితే చేసేసాను. ఒక్కసారి ఇలా చూడండి ఎంత మంచిగా మరి ఎంత గ్రీన్గా ఉన్నదో కదా. ఇది మనం ఒక్క విత్తనం కూడా చల్లకుండా చక్కగా వస్తుంది. అంటే మనకి మట్టిలో విత్తనాలు ఉండో ఏంటో తెలియదు కానండి, అలా అయితే వస్తుంది అనమాట. ఇదిగోండి చక్కటి తోటకూర అయితే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా మంచిది కూడాను. మనం కొన్ని విత్తనాలు వేసుకునే దానికంట చాలా ఆరోగ్యం. అలానే బీరకాయలు చూసారా, ఇవన్నీ కూడా ఈ 2 కూడా కవటకాయలు అనమాట. ఇవి అయితే నార్మల్ పాదులకు వచ్చినవి చూడండి. అలాగే ఒక అంజూర, 2 స్టార్ ఫ్రూట్స్. ఇలా మనం చక్కగా ప్రతిది కూడా టెర్రస్ పైన ఎంతో మంచిగా ఆర్గానిక్గా పండించుకుంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి. చాలా అంటే చాలా బాగుంది కదా, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటారా, నేను ప్రతిదీ కూడా ఇలా టెర్రస్ పైన హార్వెస్ట్ చేసుకుని అప్పటికప్పుడు కర్రీస్ అయితే నేను వండుకుంటానండి. ఇప్పుడు నైట్ ఈవినింగ్ తీస్తున్న వీడియో 6 అయింది. ఇప్పుడు నైట్ బీరకాయలు వండుకున్నా, మనకి మార్నింగ్ అయితే ఇంకొండి తోటకూర చక్కగా బాగు చేసుకుని పప్పులో కానీ అలానే మనం ఫ్రై పెట్టుకున్న సూపర్గా ఉంటుంది అనమాట. మళ్ళీ మగ్గులు చూసారా, ఇది చాలా బాగా వచ్చేసింది మళ్ళీ సూది. మళ్ళీ ఇదేనండి ఈరోజు వీడియో అయితేని. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. అయితే నా వీడియోస్ ఇప్పటి వరకు కూడా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. అలాగే మరి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. ఇంకా ఎవరన్నా కొత్తగా చూస్తుంటే
ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న చూస్తుంటే వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మరి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకేనండి, మరొక మంచి వీడియోతో మరలా కలుసుకుందాము. బాయ్ అండి.